ఒకళ్ళకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నప్పుడు కావాల్సింది ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇలా ఫ్యామిలీ, కుటుంబంలో కానీ సంఘంలో కానీ ప్రార్థన చేసేటువంటి ఆ గుంపులో కానీ ఉండాల్సింది ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు నా ప్రార్థన సరిపోతుంది, సరిపోలేనప్పుడు ఇంకొకరితో కలిసి నేను ప్రార్థన చేయాలి. కుటుంబం లోపల లేకపోతే బయట సంఘంలో లేకపోతే ఇంకెవరైనా సహాయం తీసుకుని ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు నేనేం చెప్తానంటే పలానా సమస్య కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో పాటు నువ్వు ఏకీభవించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి, ఏకీభవించి ప్రార్థన చేయాలి. దాన్ని ఏమంటారంటే ఏక మనస్సు కలిగి ఉండడం అంటారు. హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడి సహాయాన్ని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువదియేను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీరు ఎలా ఉండాలి? ఏక మనస్సు గలవారై ఉండండి. ప్రార్థించేటువంటి వారు ఏక మనస్సుతో ప్రార్థన చేయగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ప్రార్థించేటువంటి హృదయం ఉన్నప్పుడు, అయితే ఇతరులకు నేను ప్రార్థన సహాయం చేయగలుగుతాను అనే హృదయం ఉన్నప్పుడు తప్పకుండా అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటను మనం వెంబడించాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం అందరము ఏక మనస్సు కలిగి దేవుని యొద్దకు రావాల్సినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన సహాయాన్ని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏక మనస్సు కలిగినటువంటి వారైనటువంటి పేర్లు రాస్తూ ఏమన్నారంటే వారు దేవుని యొక్క పనిలో నాతో పాటు సహకారులుగా ఉన్నారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎలా వెళ్ళేటువంటి వారు అంటే నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు. ఎక్కువ సందర్భాలైన కాలినడకన వాళ్ళు ఆయన వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ స్త్రీలు ఏం చేసేటువంటి వారంటే పరిచర్యలో వారికి సహకారులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యలో వారితో సహకారులుగా ఉండడం మాత్రమే కాదు, పరిచర్యను విస్తరింప చేసేటువంటి పనిని కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి దేవునితో పాటు నడిచినటువంటి వారుగా ఉన్నారని వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. రెండు మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నారు. ఏక మనస్సు కలిగి దేవుని యొక్క పరిచర్యను అనేక మందికి తెలియచేసేటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఇన్ని సంవత్సరాలు మనం దేవునిలో ఉంటూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు మనం విశ్వాసులుగా ఉంటూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు మనం క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. క్రిస్మస్ పండుగలు చూసాం, శ్రమకాల దినాలు చూసాం, లెంట్ సీజన్ చూసాం. మరి ఇన్ని సంవత్సరాలు మనం ఉంటూ దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా? చాలా మంది అంటూ ఉంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ చేయొచ్చు చేయొద్దు అని అంటారు. మరి మరొక వర్గం ఏమంటుందంటే ఈ ఉపవాస దినాలు, లెంట్ దినాలు చేయకూడదు అనేటువంటి వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో లెంట్ గురించి ఎక్కడ ఉంది? బైబిల్ గ్రంథంలో లెంట్ గురించి చెప్పినటువంటి సందర్భం ఎక్కడన్నా ఉందా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇవి చేయకూడదు అన్నటువంటి సందర్భాలు, చేయొద్దు అన్నటువంటి సందర్భాలు లిఖించబడలేదు, కానీ అనేక మంది చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఫేస్బుక్ గురించి లేదు, వాట్సాప్ గురించి లేదు, మరి వాటిని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి లెంట్ గురించి లేదు కదా, దాన్ని ఎందుకు మనం చేయాలంటే అసలు లెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, లెంట్ అనేది ఎందుకు వచ్చింది ఒకసారి మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భారతదేశానికి, ఆఫ్రికా దేశానికి సువార్త ప్రకటించబడినటువంటి సంవత్సరాలు దాదాపుగా 1800 సంవత్సరాల నుంచి బహుబలంగా సువార్త ప్రకటించబడ్డది. ఈ 1800 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడుతూ ఉన్న సందర్భంలో అనేక మంది క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు. ఆఫ్రికా దేశంలో కానీ, ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు కానీ, ఆసియా ఖండంలో అనేక దేశాలు కానీ 1900 సంవత్సరాల్లో చాలా మంది నిరక్షరాస్యులు, అంటే చదువు లేనటువంటి వారుగా ఉన్నారు. బైబిల్ చదవడం వాళ్ళకే రాదు. అలాంటప్పుడు యేసయ్య గురించి చెప్పడం, యేసుక్రీస్తు గురించి
అనేక మంది పరిచయం చేయడం, అనేక మంది దేవునిలోనికి రక్షణ పొందడం, మళ్ళీ తర్వాత సంవత్సరం వచ్చి మరి కొంతమంది దేవుణ్ణి తెలుసుకోవడం, మళ్ళీ ప్రార్థన చేయడం జరుగుతూ ఉండేటువంటిది. మళ్ళీ క్రొత్తగా వచ్చినటువంటి వారికి చదవడం రాదు కదా, క్రొత్తగా వచ్చినటువంటి వారికి బైబిల్ చదవడం రాదు కదా. మరి వీళ్ళకి ఎలా అంటే అప్పుడు ఏం చేసేటువంటి వారు అంటే ఈ 40 దినాలను ఏర్పాటు చేసి మళ్ళీ 40 దినాలు అందరూ కూడా రండి, అందరికీ కూడా ప్రార్థనలు మనం ఏర్పాటు చేద్దాం, ఆ ప్రార్థనలో దేవుని గురించి మనం తెలుసుకుందాం అంటూ ఈ లెంట్ దినాలను ఏర్పాటు చేసి అందరికీ దేవుని గురించి పరిచర్యము చేసేటువంటి కార్యక్రమాన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు, ఏక మనస్సు కలిగి ఒక హృదయం మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కష్టము లేనటువంటి వారు ఎవరు కూడా లేరు, బాధలు లేని వారు ఎవరో లేరు. ఏదో ఒక రకమైన సమస్య, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కుటుంబాల్లో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, హృదయం వేదనగా ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి, లేదా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్యకైనా సరే దేవుడు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు. ఒకసారి కుటుంబంలోనే కృంగిపోయినటువంటి వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి సొంత వాళ్ళే బాధ పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. ఒకసారి ఆరోగ్యపరంగా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, కానీ ఎవరికైనా చెప్పుకుంటే నిన్ను హేళన చేయొచ్చు, నీ సమస్య ఈరోజు విని రేపొద్దుట ఇంకొకరికి నీ గురించి చెప్పొచ్చు, కానీ నీవు రహస్యమందు ఉన్న దేవునితో మొర్ర పెడితే గనక నీ సమస్యను ఎప్పుడు కాదు ఎప్పటికీ ఎవరితో చెప్పడు కానీ తప్పకుండా నీ సహాయాన్ని పరలోకం నుండి చేస్తాడు ఆయన. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ప్రాంతానికి వెళ్ళారు. తుయతైరా అనేటువంటి ప్రాంతం చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది, కానీ ఇది ప్రస్తుత టర్కీ అనే దేశంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ టర్కీ అనే దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళినప్పుడు లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఏం చేస్తున్నదంటే అక్కడ సమాజ మందిరం బయట జరిగేటువంటి విశ్రాంతి దిన కార్యక్రమంలో మనం చదివినప్పుడు లూదియా గారి గురించి చెప్తూ ఆమె ఓదారంగు పొడిని అమ్మేటువంటి ఒక స్త్రీగా చెప్పారు. హల్లెలూయా. ఓదారంగు పొడి అంటే మీరు అనుకుంటారు ఏదో పౌడర్ అమ్ముతుందేమో, లేదా ముగ్గు వేసుకునేటువంటి కలర్ అమ్ముతుందేమో అని అనుకోవచ్చు. కాదు, నిజానికి ఓదారంగు పొడి అనేటువంటి దానికి చరిత్ర చూస్తే అది నీలి రంగు ఓదా వస్త్రములు అమ్మేటువంటి ఒక బిజినెస్ వ్యాపారము చేసేటువంటి స్త్రీగా ఇంగ్లీష్ బైబిల్ కాంటెక్స్ట్ లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఓదారంగు పొడి కాదు, ఒక ఓదారంగు వస్త్రములను తయారు చేసేటువంటి ఒక రకమైనటువంటి ముడి సరుకు అమ్మేటువంటిది. చాలా ధనవంతురాలు, ఆ ప్రాంతంలో మంచి వ్యాపారవేత్తగా ఉంటూ ఉన్నది. ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా ఆమె వ్యాపారం చేస్తూ అక్కడికి వెళ్తుందేమో. ఆ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నప్పుడు వచ్చి కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నది. హల్లెలూయా. ఆసక్తిగా ఉన్నాయి, చాలా మంచిగా చెప్తున్నారు. ఆయన ఎవరో యేసయ్య అంటూ ఉన్నారు, యేసయ్య అన్ని సమస్యల నుండి తీసుకురాగలరని చెప్తున్నారు. ఆయన చెప్పేటువంటి మాటలు బాగున్నాయి, నేను కూడా విందామని చెప్పి ఆమె వింటూ ఉన్నది. హల్లెలూయా. నేను అనుకుంటూ ఉంటా ఆమె ఎక్కడో ఒక మూలన ఎక్కడో కూర్చొని ఉండొచ్చు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఖచ్చితంగా మనం గమనించాలి. ఆమె ఓదారంగు పొడి అమ్మేటువంటి పట్టణస్థురాలు, ఆమె ఎక్కడో ఉన్నది కాబట్టి ఆమె వింటున్నటువంటి మాటలు ఆమె హృదయాన్ని తాకే కాబట్టి ప్రభువు ఆమె హృదయాన్ని తెరవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ హృదయాన్ని తెరిస్తే ప్రభువు నీ హృదయం ద్వారా అద్భుత కార్యం చేయించగలుగుతాడు. దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు ఆశపడితే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒక నీ సమస్యకు పరిష్కారం కావాలని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడగొద్దు. నేను అనేక సందర్భాల్లో నా వ్యక్తిగత అనుభవంతో నేను చెప్తున్నాను. నాకు సమస్య వచ్చినప్పుడు ఎవరితో నేను చెప్పేటువంటి వాడిని కాదు, కానీ ప్రార్థన చేసి దేవునితో చెప్పినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా దొరికేది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎటువంటి సమస్య అయినా సరే మన జీవితంలో
మనకి పరిష్కారము దొరకలేని సమస్యలకు కూడా దేవుని దగ్గర పరిష్కారము దొరుకుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. జస్ట్ యు బిలీవ్, నువ్వు నమ్మాలి దేవుణ్ణి. లూదియా కూడా ధనవంతురాలు, ఆమె ఆ ప్రాంతంలో ఒక మంచి వ్యాపారవేత్తగా ఆమె ఉంటూ ఉన్నది. అయినా సరే ఆమె అపోస్తుడైన పౌలు గారు చెప్పేటువంటి మాటల బట్టి ఆసక్తి కలిగి ఆయన చెప్పేటువంటి మాటలు వింటూ ఆమె హృదయాన్ని తెరవగలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వు ఎంత తెరవగలిగితే అంత దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. నీ హృదయాన్ని నువ్వు ఎంత తెరవగలిగితే అంత ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ప్రియమైన దేవుని బిడ్డ. నీ హృదయాన్ని తెరిస్తే నువ్వు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నీ నోరుని తెరిస్తే కనుక ఒక మాట గమనించి ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలోనికి దేవునికి జ్ఞానం వెళ్తుంది. నీ నోటి ద్వారా ఇబ్బంది పెట్టేటువంటి మాటలు రావచ్చేమో, నీ నోటి ద్వారా ఇతరులను బాధ పెట్టవచ్చేమో. ఇన్సైడ్ ఆఫ్ ది చర్చ్, ఈ లోపల దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని తెరవగలిగితే గనక దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వెన్ యూఆర్ ఇన్ ద చర్చ్ సంఘంలో ఉన్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఎవరికంటే నీ హృదయానికి, నీ ఆలోచనకి ప్రియమైన దేవుని బిడ్డ. ఏ వింటున్నాం, ఏ వాక్యాన్ని వింటున్నాం, ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం లేదా? ఆ వాక్యం ద్వారా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయగలుగుతాడా, చేయలేడా? ఒకవేళ ఆ వాక్యం నాకు సంబంధించినటువంటిది కాదా? ఆలోచించాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నేను వాక్యాన్ని చెప్పాలంటే అప్పటికప్పుడు వచ్చి నేను ఏదో చెప్పను ప్రియమైన దేవుని బిడ్డ. ఐ ప్రే, నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పాలంటే ఎవరో ఒక్కరు ఈ సమస్య గురించి బాధపడేటువంటి వారి ఇక్కడికి వస్తారు. కానీ వారితో నువ్వు మాట్లాడాలంటే కనుక ఒక మంచి వాక్యాన్ని నువ్వు అనుగ్రహించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని మీకు చెప్పగలుగుతున్నామంటే కారణం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. హల్లెలూయా. సంఘములో లేతే దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని తెరిస్తే దేవుడు నీకు ఉన్నతమైన శక్తిని నీ కొరకు విడుదల చేస్తాడు. హల్లెలూయా. నోటిని తెరవద్దు. డోంట్ స్పీక్ విత్ అదర్స్. దేవుడు ఒక్కొక్కరిని ఒంటరిగా చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. నన్ను చూస్తాడు ఆయన, ఇక్కడ కూర్చున్న వాళ్ళని మిమ్మల్ని చూస్తాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నామో దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మరి దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా ఉండగలుగుతున్నామా లేదా? నాకు ఆశీర్వాదం కావాలి, దేవుని యొక్క కార్యాలు నేను చూడాలి, నేను అద్భుతాలు చూడాలి, మరి అనేక రకాలైన కార్యాలు నేను చూడాలని నువ్వు ఆశపడుతున్నావు. మరి అందుకు అనుగుణంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు గడపగలుగుతున్నావా లేదా అన్నది ఒక్కసారి గమనించి ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి నువ్వు అంతే ప్రేమగా నువ్వు దేవుణ్ణి చూడగలుగుతున్నావా, లేకపోతే ఈ లోకాన్ని ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా యేసయ్య, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, చేయి ప్రభువా. లేదా నా కుటుంబంలో ఇవి ఉన్నాయి, చేయి ప్రభువా. ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, చేయి ప్రభువా. అడుగు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఆ అవసరత పొందుకునే ముందు దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉంటున్నావా లేదా అన్నది ఒకసారి గమనించు. ఈ లోకంలో అన్ని పనులు చేస్తూ ఉంటాం, దేవుని యొక్క సహాయాన్ని కావాలని కోరుకుంటూ ఉంటాం. అన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం, ఇష్టం లేనటువంటి పనులు చేస్తాం. కానీ దేవుని యొక్క సహాయం నాకు కావాలని కోరుకుంటాం. ఒకసారి ఆలోచించండి. దేవుడు పక్షపాతి కాదు, నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి ముందు మనం చేసేటువంటి పనులు దేవునికి ఇష్టమైనయా కాదా అన్నది ఒక్కసారి మనం చూసి మనము గమనించుకోవాలి. లూదియా తన హృదయాన్ని తెరిచింది. షీఈస్ క్రయింగ్ అండ్ క్రయింగ్, ఏడుస్తూ ఉన్నది. ప్రభువా నేను పాపిగా ఉన్నానయ్యా, నేను పాపంలోనే జీవించాను ప్రభువా, ఈరోజు నా హృదయాన్ని తెరువు ప్రభువా. షీఈస్ క్రయింగ్ క్రయింగ్ క్రయింగ్, ఏడుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు లూదియా గురించి బైబిల్ గ్రంథంలో తెలియచేయబడ్డానికి రాయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆమె తమ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగింది, తన హృదయాన్ని తెరవగలిగింది. కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. 2 చేతులు పైకైతే హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఉచ్చరించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డల. నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం నేర్చుకున్నటువంటి జ్ఞానం అది. నేను బైబిల్ చదువుతూ ఉంటాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట కనిపించింది, వెంటనే దాని మీద చేస్తాను. ప్రభా ఈ మాట ప్రకారం నన్ను దీవించి ప్రభా.
ఈ మాట ప్రకారం నన్ను కనికరించు ప్రభా, అయితే ఈ మాట ప్రకారం ఒకవేళ పాపం చేస్తేనేమో నన్ను క్షమించు ప్రభా. వెన్ యూ కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని తెరవడం ప్రారంభిస్తాడు. హలే, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా కుటుంబాన్ని మార్చు ప్రభా. ఇప్పటి వరకు నా కుటుంబంలో ఆశీర్వాదాన్ని మేము చూడలేకపోతున్నాం యేసయ్య. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు నాకెంతో ఆసక్తిగా ఉన్నాయి. ఆ మాటలను బట్టి నన్ను మార్చు ప్రభా. షీఈస్ ప్రేయింగ్. దేవుడు ఆమె హృదయాన్ని తెరవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశపడు, నా దేవుడు నా కోసం ఈ కార్యం చేయాలని, దేవుడు నాకు స్వస్థత ఇవ్వాలని, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆశపడితే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఒకసారి యెహోషువ గారు 2 వ్యక్తుల్ని పంపిస్తూ ఉంటారు. ఆ 2 వ్యక్తులు కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో వేగులు చూడడానికి వెళ్తూ ఉంటారు. ఎరుకో ప్రాంతంలో ఆ ప్రాంతానికి భయపడి వాళ్ళు రాత్రి కాల సమయంలో దాక్కుని వెళ్తూ ఉంటే వాళ్ళు తరుముతూ ఉండేటువంటి వారు వస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక ఇంట్లోనికి ఎక్కి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుడు పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లూదియా ఏం చేస్తున్నదంటే చివరకు కూర్చుని ఆ మాటలు యందు లక్ష్యముంచెను గనక 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్ములను బలవంతము చేశాను. అందరూ వాక్యం విన్నారు. వాక్యం విన్నటువంటి వారు వెళ్ళిపోయారు. కానీ ఈ లూదియా మాత్రం అపోస్తలుడైన పౌలు గారి దగ్గరకు వచ్చి అంటూ ఉన్నది, అయ్యా నా ఇంటికి వచ్చి మీరు, బికాస్ షీ లవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఆమె ప్రేమించింది, దేవుని యొక్క సేవకుని ప్రేమించింది, దేవుని యొక్క సేవకుల్లో ఉన్న శక్తిని ఆమె ప్రేమించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 చేతుల పైకైతే హల్లెలూయా. 1 word, I want to remember 1 word. దేవుని యొక్క పనిలో మనం ఉంటూ ఉన్నాం, దేవునితో సహవాసం మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? మన స్నేహితునిగా ఎల్లప్పుడూ దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రక్కన పెట్టేటువంటి దేవుడు కాదు. నీకు ఏ సహాయం కావాలన్నా నువ్వు అడిగిన వెంటనే, ఒకవేళ నువ్వు అడగకపోయినా నీ సహాయం గురించి ఎరిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగినప్పుడు, అలాంటి ప్రభువుతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో వచ్చే నిందలైనా, ఈ లోకంలో వచ్చే సమస్యలైనా, ఈ లోకంలో వచ్చే కష్టాలైనా, వేటి నుండైనా సరే ఆ దేవుడు మనల్ని విడిపించగలడనేటువంటి నమ్మకమే మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలుగుతుంది. హల్లెలూయా. ఆ దేవుడు మన కొరకు సహాయం చేయగలనేటువంటి నమ్మకమే మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలుగుతుంది. మరి ఆ దేవాది దేవుడిని మనం నమ్ముతూ ఉన్నాం, ఆ దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. లూదియా కూడా అక్కడికి వచ్చి యేసయ్య మాటలు విని ఏమంటుంది తెలుసా? ఆమె హృదయాన్ని తెరిచింది. ఆమె అనుకుంటూ ఉన్నది, నేను గనక యేసుతో పాటు వెళితే నా కుటుంబం అంతా మారిపోతుంది. హల్లెలూయా. నా కుటుంబం అంతా రక్షణలోనికి వస్తుంది, నా కుటుంబంలో కష్టాలు పోతాయి, నా కుటుంబంలో శ్రమలు పోతాయి, నా కుటుంబంలో ఉన్నటువంటి కన్నీరు పోతుంది. అందుకే ఏమంటున్నది, ఆ లూదియా చేసినటువంటి ప్రార్థన వల్ల ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం, ఆ కొందరు స్త్రీలు దేవుని యొక్క పరిచర్యలో సహాయం చేస్తూ ఉన్నారని, ఆ కొందరు స్త్రీలు దేవుని యొక్క పరిచర్యకు సహకరిస్తున్నారని విన్నాం. ఆ స్త్రీలలో ఒక స్త్రీ ఎవరంటే లూదియా. 2 చేతుల పైకైతే హల్లెలూయా. ఆమె దేవుణ్ణి ప్రేమించింది, దేవుని కోసం ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా చెయ్యాలని ఒక ఆశ కలిగినటువంటి స్త్రీ ఆమె ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండాలి అంటే గనక లూదియా వలె నువ్వు నీ హృదయాన్ని దేవుని దగ్గర తెరిచి ఉంచి, ప్రభా నా హృదయంతో నువ్వు మాట్లాడు ప్రభా అని చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్పీక్ విత్ మీ గాడ్. నాతో మాట్లాడు ప్రభా, నా కుటుంబంతో మాట్లాడు ప్రభా. నీ కష్టంలో ఉన్నానయ్యా, నీ శ్రమలో ఉన్నానయ్యా, నీ బాధలో ఉన్నానయ్యా, నీ కన్నీటిలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయ ప్రభా అని ఆ దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టినప్పుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ.